హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. నేను సుని. సో ఈ మధ్య కాలంలో ఒబేసిటీ అనేది ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ సమస్యతో బాధపడడం మనం చూస్తున్నాం. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. అయితే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే గనుక వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. కానీ మీకు ఆరోగ్య సమస్యలు ఉండి వెయిట్ పెరుగుతున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. అయితే ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు ఏ విధంగా వెయిట్ తగ్గాలి? రాత్రి మనం భోజనం కొంచెం త్వరగా, అంటే 6 గంటల నుంచి 7 గంటలలోపు భోజనం చేసేయాలి. తర్వాత మనం తొందరగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. సో ఇది పొద్దున్నే ఎందుకు చేయకూడదు అంటే, పొద్దున్న అయితే మనం మెలకుగా ఉంటాం కాబట్టి ఆకలి వేస్తుంది, మనం తినేస్తూ ఉంటాం. రాత్రి అయితే నిద్రపోతాం కాబట్టి ఆకలి తెలియకుండా ఉంటుంది. సో పొద్దున్న లేచాక కూడా 10 గంటల వరకు ఏమి తినకుండా ఉంటే ఈ టైం గ్యాప్ లో మీ స్టమక్ ఎంటీగా ఉంటుంది. కాబట్టి మనం ప్రాక్టికల్ గా కూడా చాలా మందిని చూసాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా తగ్గిన వాళ్ళని. ఏదో మొత్తానికే తినడం మానేసి హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కాదండి. ఇందులో మనం తినకుండా ఉన్న టైంతో పాటు మనం ఫుడ్ తీసుకునే టైం కూడా ఇంపార్టెంటే. టైం ని ఫాలో అవుతూ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఏదో ఒకటి తినేద్దాంలే అంటే ఖచ్చితంగా కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం, మిల్క్ షేక్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకొని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవాలి. మనం గూగుల్లో చూసుకున్న హెల్దీ ఫుడ్స్ ఏంటని చూసుకోవచ్చు. ఆయిల్ ఫుడ్స్ కొంచెం తగ్గించుకోవడం, ఇలాంటివి ఫాలో అయ్యి మనం హెల్త్ అనేది ఫస్ట్ మనం తీసుకునే ఇంటేక్ ని బట్టి ఉంటుంది. అది వెయిట్ లాస్ అయినా కూడా అంతే, హెల్త్ అయినా వెయిట్ లాస్ అయినా అదే ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ తక్కువ ఉండాలి, అది హెల్దీ ఫుడ్ అయి ఉండాలి. ఆ రెండు మనం బ్యాలెన్స్ చేసుకొని ఎప్పుడైనా డైట్ ని బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎక్కువ తినేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే ఆకలి తీరింది అని మనకు తెలుస్తుంది, మన బాడీ మనకు చెప్తుంది ఇది చాలు నాకని. అది మనం ఒప్పుకోవాలి, ఓకే చాలు ఇంకా నాకు అని. అంతేకాని నచ్చింది కదా అని చెప్పేసి ఎక్కువ తినేసేయడం అనేది రేపటి రోజు మనం ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. రైట్, కరెక్ట్. కడుపు నిండే వరకు తినకూడదు, ఆకలి తీరితే ఆపేయాలి. మళ్ళీ మీకు తినాలనిపిస్తే కొంచెం తినొచ్చు, కానీ ఫస్ట్ తిన్నప్పుడే కడుపు నిండా తిన్నారనుకోండి, అది మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ ఫామ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మనకు తెలుసు, అంటే మన బాడీ మీద ఫుడ్ ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే, చాలా మంది అనుకుంటారు అంటే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, వాకింగ్ చేస్తున్నాం కదా, ఇంట్లో పని చేస్తున్నాం కదా, తింటే ఏమవుతుంది అని. కానీ మన బాడీ మీద ఒబేసిటీ రావడానికి ఎక్కువగా ప్రభావం ఫుడ్డే చూపిస్తుంది. మనం ఫుడ్ డైట్ అనేది 80% ప్రభావం చూపిస్తే ఎక్సర్సైజ్ అనేది 20% మాత్రమే ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా మనం చూసుకుంటే మనం జిమ్కి వెళ్ళినా సరే ఈ డైట్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి, చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అంటే జిమ్కి వెళ్తే మళ్ళీ ఆపేస్తే మనం వెయిట్ పెరిగిపోతాము అని చాలా మంది. ఎవరికైనా జిమ్కి వెళ్ళమని మనం చెప్తే, అమ్మో మళ్ళీ మేము ఆపేస్తే వెయిట్ పెరిగిపోతాం, ఆ భయం, ఆపగానే వెయిట్ మళ్ళీ వచ్చేస్తాడు కదా అని అంటారు. అది అపోహ కదా, ఖచ్చితంగా అపోహ. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ మనం చూసుకున్నాం. నార్మల్ గా జిమ్ కి వెళ్ళేటప్పుడు మనకేంటి బాగా ఆకలి అవుతుంది, ఎందుకంటే అక్కడ మనం చాలా ఎక్సర్సైజ్లు చేస్తాం, ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు మనకు ఒక ధీమా ఉంటది, మళ్ళీ నేను రేపు జిమ్ కి వెళ్తాను కదా, సో ఈ రోజు బాగా తిందామని చెప్పి. అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇది వరకు మనం తినే క్వాంటిటీ కన్నా మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీ పెరిగిపోతుంది. అంటే జిమ్ స్టార్ట్ చేయక ముందు తినేది కొంచెం 1 కప్ రైస్ అయితే, జిమ్ స్టార్ట్ చేశాక మనం ఏం చేస్తామంటే 2 కప్స్ ఆఫ్ రైస్ తింటాం. ఎందుకు? జిమ్ చేస్తున్నాము, అందులో మనకి బాడీకి హెల్దీగా ఫుడ్ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువే తింటాం. అది మైండ్ సెట్ అంటే, అది ఎవరైనా చేసే మిస్టేక్. సో అప్పుడు మనం ఎక్కువ ఫుడ్ తీసుకునేటప్పుడు ఒక 1 మంత్ 2 మంత్స్ కి జిమ్ ఆపేస్తాం. ఈ 2 కప్స్ తింటుంటాం, ఆపేస్తాం. కానీ జిమ్ ఆపేసాక కూడా మన పొట్టకి ఆ 2 కప్సే కావాలని కోరుకుంటుంది. అంటే ఇది గుర్తుండాలి మీకు, జిమ్ కి వెళ్ళక ముందు 1 కప్పే తిన్నాం మనం రైస్. ఎప్పుడైతే జిమ్ కి వెళ్ళామో 2 కప్స్ అలవాటు అయింది. జిమ్ ఆపేసిన తర్వాత ఏం చేయాలి, మనం మళ్ళీ 1 కప్కి వెళ్ళిపోవాలి. కానీ మనం అలా వెళ్ళాం, ఎందుకంటే ఆల్రెడీ మన బాడీ అలవాటు పడిపోతుంది, ఆ 2 మంత్స్ ఆ ఫుడ్ కి అలవాటు పడిపోతుంది. సో జిమ్ ఆపేసా కూడా ఇది కంటిన్యూ చేయడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది చిన్న లాజిక్, మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అంతేగాని జిమ్ కి వెళ్ళడం వల్ల, ఆపేయడం వల్ల వెయిట్ పెరిగే ఛాన్సెస్ అయితే అసలు 0% అనమాట. అసలు అలా ఛాన్సెస్ లేదు. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఫుడ్ విషయంలో ఏదో ఒకటి కడుపులో వేసుకుంటే తీరిపోతుంది కదా అంటే, ఒక ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఆ పొట్టని ఒక డస్ట్బిన్ లాగా చేసేస్తారు అనమాట. మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని తినేస్తారు. కానీ అలా అస్సలు చేయదు. వేస్ట్ అయిపోతే అయిపోనివ్వండి, మాక్సిమం కరెక్ట్ గా చేయడానికి ట్రై చేయండి. అంటే సైకాలజీ యాక్చువల్గా ఇది ఏంటంటే, ఆడవాళ్ళకి ఏంటంటే అమ్మో ఇది వేస్ట్ అయిపోతుంది. నిజమే, అది వేస్ట్ అవ్వకూడదు. మనం ఏం చేద్దాం, ఇంకా ఇంట్లో వాళ్ళు తినకపోతే మనం ఏం చేయలేం కదా. సో మనం మన పొట్టలో వేసేసుకొని దాన్ని హెల్త్ మొత్తం ప్రాబ్లం తెచ్చుకుని రేపు మనల్నే అంటారు, వెయిట్ ఏంటి ఇంత వెయిట్ ఉన్నావు అని అడుగుతారు.
కాబట్టి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు, ఎస్పెషల్లీ పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు పిల్లలకు కొంచెం పెట్టేస్తాం, అబ్బా ఇంత వేడి వేడి అన్నము కూర మొత్తం ఏం పడేద్దాం ఏసైపట్లో, అంతే. ఇంకేం చాలా మందికి అలవాటు అయ్యేది ఉంటది. చాలా ప్రాబ్లం అది. సో ఇది ఫుడ్ అనేది మనకి ఎంత కావాలో మనకు తెలుసు, రియల్లీ తెలుసు. అది మనం అక్కడ ఆగిపోతే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఉన్నాయని అని చెప్పినట్టుగా డస్ట్బిన్ లాగా మన పొట్ట డస్ట్బిన్ కాదు, పొట్ట మాత్రమే. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, చాలా మంది మాకు జిమ్ కి ఎక్కడ కుదురుతుంది, 3,000 కట్టాలి, 4,000 కట్టాలి అని చాలా మంది అంటే నేను విన్నా, మనం వినలేదు కానీ చాలా మంది అంటారు. అలా ఏం లేదు, ఓపెన్ జిమ్స్ చాలా ఉన్నాయి, పార్కులు ఉన్నాయి సిటీలు. సరే ఇది సిటీలో వాళ్ళకి ఓపెన్ జిమ్స్ ఉన్నాయి, ప్రతి స్ట్రీట్ కి ఒక ఓపెన్ జిమ్ ఉంది, పార్క్ ఉంది, వాకింగ్ చేయొచ్చు, మనం జిమ్ యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ వరకు ఇలా అనుకుంటే, విలేజ్ లో ఉండేవాళ్ళు మాకు జిమ్ లేదు, పార్కులు లేవు అంటారు. సో పార్కులు లేకపోయినా వాకింగ్ చేసే ఫెసిలిటీ అయితే విలేజెస్ లో ఉంటుంది కదా, మనకి ఊరి చివరికి వెళ్తే చక్కగా చల్ల గాలి, హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక టైం పెట్టుకొని ఆ టైంకి వాకింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. జిమ్ అవసరం లేదు, యోగా చేసుకోవచ్చు అనమాట. సో ఏం లేదండి, మనం అనుకుంటే వెయిట్ లాస్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు నెలలో ఒక్కసారైనా ఖచ్చితంగా వెతుకుతారు వెయిట్ లాస్ టిప్స్, లేకపోతే మనకు తెలిసినవే అయినా మళ్ళీ చూస్తాం. ఎందుకు, మనకి వెయిట్ లాస్ కావాలి, మోటివేషన్ కావాలి, ఖచ్చితంగా మోటివేషన్ కావాలి. సో అందుకని ఏంటంటే మనం ఫస్ట్ గట్టిగా అనుకోవాలి, ఇంత వెయిట్ నాకు వద్దు, నేను వద్దు. ఫస్ట్ మనం రాసుకోవాలి, ఇంత వెయిట్ లాస్ అవ్వాలి కదా అని. ఫస్ట్ మన ప్లాన్ అనేది చాలా ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన హైట్ కి మన వెయిట్ ఎంత ఉండాలి, మన ఏజ్ కి చూసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా సరే మన వెయిట్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకు తెలుస్తుంది వెయిట్ లాస్ అవుతున్నాం. అలా అని మనం కొన్నిసార్లు సన్నగా అవుతాం కానీ వెయిట్ లాస్ అవ్వం, కానీ దాన్ని బట్టి మనం వెయిట్ లాస్ అవ్వలేదు అనుకోకూడదు. ఎందుకంటే మనం ఒక 1-2 months కంప్లీట్ గా చేస్తే గానీ మనకు వెయిట్ లో డిఫరెన్స్ కనపడదు, కానీ మనకి ఫిజికల్ పోస్చర్ లో కనిపిస్తుంది సన్నగా అయినట్టు, కొంచెం తగ్గినట్టు, ఏంటి బుగ్గలు తగ్గాయి అన్నట్టు. అంటే ఒకటి, ఇప్పుడు మనము ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చిన వెయిట్ అది మనకి ఒక 1 week కో 2 weeks కో లేకపోతే 1 month డైట్ కో తగ్గాలంటే హౌ కెన్ ఇట్ పాసిబుల్? అవ్వదు అది. ఓకే, ఒకవేళ తగ్గినా అన్హెల్దీ అవుతుంది అది. కాబట్టి ఏదైనా సరే, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెయిట్ చెక్ చేస్తారు. ఎందుకు, ప్రీవియస్ 1 month లో ఏమన్నా మీరు సడన్ గా వెయిట్ లాస్ అయ్యారా అని. సడన్ గా వెయిట్ లాస్ అయ్యారంటే మీకు హెల్త్ ఇష్యూ ఉన్నట్టు అర్థం. అది కాబట్టి మీరు అది రియలైజ్ అవ్వాలి. అంతేకాని నేను త్వరగా వెయిట్ లాస్ అవ్వలేదని బాధపడకుండా, ఎన్ని డేస్ పడుతుంది నాకు ఇంత వెయిట్ రావడానికి, నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి ఈ వెయిట్ తగ్గడానికి నాకు ఒక 1 year పట్టొచ్చు. ఓకే, తీసుకుందాం 1 year, హెల్తీగా వెయిట్ లాస్ అవుదాం అని. ఫైనల్ గా ఏంటంటే మనం ఫుడ్, ఎక్సర్సైజ్ ఈ రెండు బ్యాలెన్సింగ్ గా ఉంటే మాత్రమే వెయిట్ లాస్ అనేది మనకు సాధ్యమవుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా వెయిట్ లాస్ అనేది అసాధ్యం. అండ్ దట్ టు మీ మైండ్ సెట్. మీరు ఖచ్చితంగా నేను అవ్వాలి అని అనుకొని ఇది పాటించి ఒక టైం పీరియడ్ లో స్ట్రిక్ట్ గా ఉండి ఫాలో అయితే అది మీకు మీ లైఫ్ లో అలవాటు అవుతుంది. అప్పుడు మీరు ఎప్పటికీ దీన్ని స్కిప్ చేయరు, ఇదే లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది. కాబట్టి మళ్ళీ మీరు వెయిట్ పెరగడానికి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. Keep watching AS Media. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.